హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 39th వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా అన్ని వీడియోస్లానే స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ అండి. నేను ముందు వీడియోలో భగవంతుడు చెప్పిన విషయాలన్నిటినీ మనం క్రమబద్ధంగా ఆచరించి శ్రవణం చేయడమే కాదండి, ఆచరించాలి. ఆచరణలో పెడితే మనకి ఉత్కృష్టమైన ఫలితాలు లభిస్తాయి అన్నమాట. అది ఒక గొప్ప విశేషం అండి. భగవంతుడు చెప్పిన విషయాలన్నిటినీ మనం ఆచరించడమే ఒక గొప్ప విశేషం అన్నమాట. ఒక కథ గురించి ఈరోజు తెలియజేస్తానండి. ఒక గురువు గారు రాజుగారికి చెప్తూ ఉండేవారటండి. ఏమనంటే, రాజా, మీరు రోజు కొద్దిసేపు భగవద్గీత చదవండి, కొంచెంసేపు జపం చేయండి, గోశాలకు వెళ్ళండి, గోవులకు సేవ చేయండి, కృష్ణ దేవాలయానికి వెళ్ళండి అని చెప్తూ ఉండేవారట. రాజ్యంలో పూజలు జరిపించండి అని గురువుగారు చెప్పేవారటండి. ఎవరైనా మంచి చెప్పగలరు కానీ వారి చేత చేయించలేరు కదండి. వారికి వారే చేయాలి కదా. మంచిని విని ఆచరణలో పెట్టిన వారికే ఉత్కృష్టమైన ఫలితాలు ఉంటాయి, బాగుపడతారు కూడా కదండి. రాజుగారు నాకు భక్తి చేయడానికి సమయం లేదు అని చెప్తూ ఉండేవారట చెప్పినప్పుడల్లా. అప్పుడు గురువుగారు చెప్పారట, అయితే ఒక పని చేయండి రాజా, మీ రాజ్యంలో ఒక మూర్ఖుణ్ణి వెతికి అతనికి ఒక కర్ర ఇచ్చి రాజ్యం మొత్తం తిరగమని చెప్పండి అన్నారట. అప్పుడు రాజుగారు ఏమన్నారట తెలుసండి? అయ్యో, ఎంత పని అండి, ఆ పని తప్పకుండా చేస్తాను అని చెప్పి తన భటులను వెంటనే రాజ్యంలో పెద్ద మూర్ఖుడు ఎవరైతే ఉంటారో ఆ మూర్ఖుడిని పట్టుకొని రమ్మని ఆజ్ఞాపిస్తారటండి. వెంటనే భటులు మూర్ఖుడి కోసం వెతుకుతూ ఉంటే ఒక పెద్ద బావి ఉండేవి కదండి, వెల్ల. ఆ వెల్ల పక్కన ఒక వ్యక్తి కూర్చుని ఒక చిన్న బిందెలో నీళ్లను స్పూన్తో తీసుకుని స్నానం చేస్తున్నాడంటే, తలపై పోసుకుంటూ ఉన్నారట. అప్పుడు భటులు, పక్కనే బావి ఉంది కదా, అతను స్పూన్తో నీళ్లు పోసుకుని స్నానం చేస్తున్నాడేంటి, అయితే ఇతనే పెద్ద మూర్ఖుడు, అందరికంటే ఇతనే పెద్ద మూర్ఖుడు అనుకుని అతన్ని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళారట. అప్పుడు రాజుగారు మూర్ఖుడికి ఒక పెద్ద కర్ర ఇచ్చారటండి. మూర్ఖుడికి మొత్తం ఆ కర్ర అతనికి ఇచ్చి రాజ్యం మొత్తం తిరగమని చెప్పారట. అతనికి కావలసిన సౌకర్యాలన్నీ అమర్చారటండి. ఏర్పాట్లు చేశారట, అతనికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేశారట. చాలా బాగుంది అనుకుని మూర్ఖుడు రాజ్యం అంతా తిరగడం మొదలుపెట్టారట. ఈజీ కదా, ఏముంది రాజ్యం తిరగడమే. అన్ని సౌకర్యాలు, తినడానికి ఫుడ్, ఉండడానికి గృహము అన్నీ ఇచ్చారు కదా, ఇంకేముందండి. అలా రాజుగారి సౌకర్యాలన్నీ ఏర్పరిచారు. కొంతకాలానికి రాజుగారికి ఏమైంది, భయంకరమైన వ్యాధి వచ్చింది. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. హరే కృష్ణ.